సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. రండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చివరి అధ్యాయం అనగా 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ మాట వింటున్న దైవజనమ, ఈ మాసం మీ కుటుంబాల్లో ఏ అవసరతలు ఉన్నాయో, ఏ అక్రతలు ఉన్నాయో, మీ పిల్లల విషయంలో కానీ, మీ ఆర్థిక విషయాల్లో కానీ, మీ ఆరోగ్య విషయాల్లో కానీ, మీ ఆత్మీయ విషయాల్లో కానీ ఏ అవసరతలు ఉన్నాయో క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత నిశ్చయంగా దయగలిగిన దేవుడు తీర్చునుగాక. ఏ కొరత ఈ మాసం అనుభవించకుండా, ఏ లేమి మీ జీవితాల్లో చూడకుండా, గిన్నె నిండి పొంగి పొర్లునట్లుగా తన మహిమైశ్వర్యంలో, తన మహిమలో మీ ప్రతి అవసరత దేవుడు తీర్చునుగాక. అయితే ఒకటి ఇక్కడ గమనించండి, దేవుడు ఎలా మన అవసరత తీరుస్తాడు, ఏ రీతిగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పౌలు గారు ఇక్కడ అంటాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, దేని చొప్పున? తన ఐశ్వర్యము చొప్పున. ఏ వ్యక్తి అయినా ఎదుటివాడికి ఇచ్చేటప్పుడు తన స్థాయికి తగినట్లుగా, తన అంతస్తుకు తగినట్లుగా, తన ఐశ్వర్యానికి తగినట్లుగా ఎదుటివాడికి దేవుడు ఇస్తాడు. ఇప్పుడు మన సంఘాలు ఉన్నాయి. యేసయ్య రక్తంతో కడగబడిన ఆయన పిల్లలైన మనం, మనకుండే సహజ సిద్ధమైన అలవాటు వాక్యాన్ని బట్టి రాబడిలో దశంభాగం ఇవ్వటం, కృతజ్ఞతార్పణలు ఇవ్వటం, ఇది ప్రతి క్రైస్తవుని యొక్క రక్తంలో ఇమిడి ఉన్న దివ్యమైన స్వభావం. 10,000 రూపాయల జీతగాడు ఉన్నాడు. తన ఐశ్వర్యము చొప్పున 1,000 రూపాయల దశాంశం దేవుడికి ఇస్తాడు. 20,000 రూపాయల జీతగాడు ఉన్నాడు. తన ఐశ్వర్యము చొప్పున 2,000 రూపాయల దశాంశం ఇస్తాడు. 50,000 రూపాయల జీతగాడు ఉన్నాడు. తన ఐశ్వర్యము చొప్పున 5,000 రూపాయల దశాంశం ఇస్తాడు. 1,00,000 రూపాయల జీతగాడు ఉన్నాడు. తన ఐశ్వర్యం చొప్పున 10,000 రూపాయలు దశాంశం దేవునికి ఇస్తాడు. 2,00,000 రూపాయల జీతగాడు ఉన్నాడు. తన ఐశ్వర్యం చొప్పున ఆ 2,00,000లో 20,000 రూపాయల దశాంశం ఇస్తాడు. అనుకుందాం, 1,00,00,000 రూపాయలు నెలకు సంపాదించే వ్యక్తి ఉన్నాడు. తన ఐశ్వర్యం చొప్పున 10,00,000 రూపాయలు ప్రతి నెల దేవునికి కానుకిస్తాడు. 10,000 రూపాయల జీతగాడు 1,000 రూపాయలు ఇస్తే, 1,00,00,000 రూపాయల జీతగాడు 10 లక్షలు ఇచ్చాడు. 1,000 రూపాయలు ఎక్కడ, 10 లక్షలు ఎక్కడ? ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, బాబోయ్ నెలకు 1,00,00,000 రూపాయల, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. భవిష్యత్తులో అలాంటి దివ్యమైన ఆర్థిక స్థితి తన మహిమైశ్వర్యం చొప్పున దేవుడు మీకు అనుగ్రహించును గాక. అయితే వారి ఐశ్వర్యం చొప్పున ఒక్కొక్క వ్యక్తి ఇస్తూ ఉంటాడు దేవుడు. ఇప్పుడు దేవుడు కూడా ఒక మనిషికి ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాడంటే తన ఐశ్వర్యము చొప్పున. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, దేవుని ఐశ్వర్యం ఎంత? నెలకు 10,000 రూపాయల జీతగాడు అందామా? 1,00,00,000 రూపాయల జీతగాడు అందామా? నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? శ్రీమంతుడుకు దేవుడు, ఆగర్భ శ్రీమంతుడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవునిదే. మనిషి ఇది నాస్తి, ఇది నాస్తి, వారెన్ బఫెట్ ఇది నాస్తి అనొచ్చు, బిల్ గేట్స్ ఇది నాస్తి అనొచ్చు. ఆ ఆస్తిని బిల్ గేట్స్కి వాళ్ళకి అందరికి అనుగ్రహించింది ఎవరో తెలుసా? సృష్టిని సృష్టించిన సృష్టికర్త శ్రీమంతుడైన దేవుడు. నా ప్రభు బిడ్డలారా, ఈ మాసం దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, విన్నారా ఈ మాట? ఆయన ఎంత ఐశ్వర్యవంతుడో తన ఐశ్వర్యము చొప్పున తన మహిమలో నీ ప్రతి అవసరత నా దేవుడు తీర్చునుగాక. తన ఐశ్వర్యం చొప్పున అంటే నాకు ఒక
సరదా సంగతి, సరదానే కాదు, నిజ జీవితంలో జరిగింది. ఆ రోజుల్లో అక్బర్ అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు దగ్గర బీర్బల్ అనే మంచి మంత్రి, మంచి నిపుణత చాతుర్యం కలిగిన వ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు. ఒకరోజు అక్బర్ చక్రవర్తి అలా వెళ్తూ ఉంటే ఈ బీర్బల్ కుమారుడు అక్కడ ఆడుకుంటున్నాడట. దగ్గరికి పిలిచి అట్లా ముద్దు పెట్టుకొని, ఎంతో ఇప్పటి లెక్కలో చెప్తాను, ఓ 5 రూపాయలు 10 రూపాయలు ఆ బిడ్డ చేతికి ఇచ్చి, నేను ఇచ్చానని చెప్పరా మీ అమ్మా నాన్నకి, ఖర్చు పెట్టుకో అన్నాడంట. ఆ 10 రూపాయలు ఇస్తా ఉంటే వాడు తీసుకోవట్లేదంట. ఏమిరా, నేను ఇచ్చేది తీసుకో, మీ అమ్మా నాన్న వద్దంటారా? అయితే నేను ఇచ్చానని చెప్పు, ఈ 10 రూపాయలు నేను ఇచ్చానని చెప్పు అని అన్నాడట రాజు. దానికి ఆ చిన్నోడు అంటాడట, మీరు ఇచ్చారంటే మా అమ్మ నాన్న అస్సలు నమ్మరు సార్. రే, మీ నాన్నకి నేను ఎంతో ఇస్తా కదరా, నేను ఇచ్చానంటే నమ్మకపోవటం ఏంటి? నేను ఇచ్చానని చెప్పు. రాజా, మీరు 10 రూపాయలు ఇచ్చారంటే మా అమ్మ నాన్న అసలు నమ్మరు, మరి ఏమి నమ్ముతారా? రాజు తన స్థాయికి తగినట్లుగా ఇస్తాడు కదా రాజుగారు. 5 రూపాయలు 10 రూపాయలు రాజు స్థాయికి తగింది కాదు కదా. ఈ 10 రూపాయలు రాజుగారు ఇచ్చాడంటే మా అమ్మ పొరపాటును నమ్మరు, మా అమ్మ నాన్న పొరపాటును నమ్మరు అన్నాడట. ఆ మాటకి అక్బర్ చక్రవర్తి తండ్రికి తగిన తనయుడు అనుకున్నావు, తండ్రికి తగిన తనయుడిలాగే ఉన్నావురా అని చెప్పి తన మెడలో ఉన్న బంగారపు గొలుసు ఇస్తూ ఉంటే అప్పుడు 2 చేతులు జాపాడట. ఎరా ఇప్పుడు జాపావంటే, ఇప్పుడు నమ్ముతారు సార్ రాజుగారు ఇచ్చారంటే. ఎందుకంటే రాజు ఏదైనా ఇస్తే తన స్థాయికి తగినట్లుగా ఇస్తాడు. దైవజనమా, రాజే తన స్థాయికి తగినట్లుగా ఇస్తే రారాజైన యేసుక్రీస్తు భూపతులందరికీ అధిపతి, రాజులకే రాజు, ఆయన అనుగ్రహించేటప్పుడు తన ఐశ్వర్యము చొప్పున తన మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత తీరుస్తాడు. గత ఆగస్టు మాసంలో ఏ అవసరతతో, ఏ ఇబ్బందితో నువ్వు అల్లాడిపోయావో ఓ దైవజనుడిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. తన మహిమైశ్వర్యం చొప్పున ఈ మాసం నీ ప్రతి అవసరత నా దేవుడు తీర్చునుగాక. అందుకని అపోస్తుడైన పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ, ఆయన శ్రీమంతుడకు దేవుడు తిమోతి అని చెప్తూ, ఆ శ్రీమంతుడకు దేవుని గురించి తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఎంత చక్కగా ఉంటుందో చూడండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచుక, సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించను. వినారు ఈ మాట? ఈ దేవుడు ఎవరంటే, నువ్వు సుఖంగా బ్రతకటానికి, ఆమేన్, నీవు సుఖంగా బ్రతకటానికి సమస్తము అరాకొర కాదు, ధారాళంగా నీకు అనుగ్రహించే దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచు. ఈ మాసం తన మహిమైశ్వర్యంలో తన ఐశ్వర్యము చొప్పున నీ ప్రతి అవసరత నా దేవుడు తీర్చును గాక. ఆమేనను. చూడు, మనిషి ఇస్తే ఎలా ఉంటుంది, దేవుడు అనుగ్రహిస్తే ఎలా ఉంటుంది. గతంలో ఒక పర్యాయం మీకు జ్ఞాపకం చేశాను. అబ్రహాము ఇస్మాయిల్ని పంపించేటప్పుడు తన ఇంటి నుండి నేలతిత్తి కాస్తంత ఆహారం ఇచ్చాడు. ఆ తండ్రి ఇచ్చిన నేలతిత్తి ఆహారం 1-2 రోజులతో అయిపోయింది. ఆ దప్పికతో, ఆకలితో ఇస్మాయిలు ఆ పొద కింద కూర్చొని ఏడుస్తూ ఉంటే, కొడుకు మరణాన్ని చూడలేక హాగరు రాతివేతంత దూరం వెళ్ళి కన్నీళ్లు కారుస్తూ ఉంటే, అద్భుతం, హాగరు ఏడవకు, నీ కళ్ళు తెరు, వాడు ఏడ్చిన చోట ప్రక్కనే నీటి ఓట పుట్టించే చూడు అని దేవుడు మాట్లాడితే హాగరు కన్నులెత్తి చూసింది. ఇస్మాయిలు ప్రక్కనే నీటి ఓట దేవుడు పుట్టించాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఇచ్చింది నీళ్ల తిత్తి, దేవుడిచ్చింది నీటి ఓట. అద్భుతం తెలుసా? ఎప్పుడో క్రీస్తు పూర్వం 2000 సంవత్సరంలో హాగరమ్మ తల్లికి ఇస్మాయిలుకు నీటి ఓట ఇస్తే ఆ నీటి ఓట ఎప్పటికీ తరగలేదు. ఒక దివ్యమైన మాట చెప్పమంటావా?
దేవుడు నీకు ఎప్పుడు టెంపరీవి ఇవ్వడం. శాశ్వతమైనది, స్థిరమైనది, చిరకాలము నిలిచి ఉండే దీవెన యేసు నామములో నీ తల మీద దేవుడు కుమ్మరించును గాక. అద్భుతం. దేవుడు త్రాగటానికి నీటి ఓటనివ్వటం మాత్రమే కాదు, వాళ్ళు బ్రతకటానికి భూమి లోపల పెట్రోల్ నుంచి అద్భుతం 4000 సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా ఈరోజు ఆ పెట్రోల్తోనే మహమ్మదీయ దేశాలు దీవించబడిన దేశాలుగా మిగిలిపోయాయి. నేనంట, అబ్రహాం ఇచ్చింది నీళ్ల తిత్తి, దేవుడు నీటి ఓట ఇచ్చాడు. త్రాగటానికి నీటి ఓట, బ్రతకటానికి పెట్రోల్ బావులను దేవుడు అనుగ్రహించాడు. నా ప్రభు బిడ్డలారా, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున అరాకొర ఇచ్చే దేవుడు కాదు. నమ్ము, సుఖముగా నువ్వు బ్రతకటానికి ఈ మాసం సమస్తము ధారాళంగా నీకు దయచేస్తాడు. క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరత, ఈ మాసం ఏ అవసరత ఉంది, దేని గురించి టెన్షన్ పడుతున్నావు? అద్భుతం తెలుసా, అవసరత ఈరోజు నీకు వచ్చిందేమో, ఈ అవసరత నీకు వస్తుందని ముందుగానే దేవుడు గుర్తించి, వింటున్నారు ఈ మాట, ఈ అవసరత ఈరోజు నీకు వస్తుందని ముందుగానే దేవుడు గుర్తించి ఆ అవసరత తీర్చడానికి మార్గాలు ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. సమస్య ఈరోజు నీకు వచ్చిందేమో, అద్భుతం తెలుసా, సమస్య రాకమునిపే పరిష్కారాన్ని కూడా ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా, అద్భుతం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎలీషా ప్రవక్తగా ఉన్న దినాల్లో, ఎలీషా ప్రవక్తగా ఉన్న దినాల్లో గిల్గాలు ప్రాంతంలో ఒక దివ్యమైన సంఘటన జరిగింది. వాళ్ళ దగ్గర భోజనం చేయటానికి కూర్చున్నారు. ఒక్కొక్కరి ప్లేట్లో కూర ఉంది, అదే వెర్రి ద్రాక్ష. ఆ వెర్రి ద్రాక్షలో తర్వాత రుచికరమైన కూరగా మారుతుంది కదా, ఆ సన్నివేశం. ఒక్కొక్కరి పాత్రలో, ఒక్కొక్కరి ప్లేట్లో, ఒక్కొక్కరి కంచంలో కూర ఉంది. ఒట్టి కూరతో మనం తినగలుగుతామా? రొట్టెలు కావాలి వాళ్ళకు, రొట్టెలు. అద్భుతం తెలుసా, వాళ్ళు అట్లా కూర్చున్నారో లేదో, బయల్షియా దేశం నుంచి 20 రొట్టెలు తీసుకుని ఒక వ్యక్తి బయలుదేరి, వాళ్ళు అట్లా కూర్చున్నారో లేదో, సరిగ్గా వాళ్ళు కూర్చొని కూరేసే లోపే రొట్టెలు కూడా వచ్చేసాయి. చూడండి ఎంత విచిత్రము. అతడు ఎక్కడో వేరే ప్రాంతం నుంచి వచ్చాడు. ఎక్కడికి? గిల్గాలు. అంటే వాళ్ళకి అవసరం వచ్చింది ఇప్పుడు. ఆ అవసరతకు ఆ అవసరతను తీర్చడానికి ముందుగానే దేవుడు మార్గాన్ని సిద్ధపరిచి అక్కడి నుంచి పంపించారు. అంటే వాళ్ళు నిన్న రొట్టెలు తయారు చేసుకొని ఉండొచ్చు, అవి తయారు చేసుకొని ఇక్కడికి ప్రయాణమై రావటానికి ఒక రోజు పుట్టి ఉండొచ్చు. వీళ్ళ అవసరత, వీళ్ళకి ఈ అవసరత ఈరోజు వస్తుందని నిన్నే దేవుడు గుర్తెరిగాడు. మా సేవా జీవితంలో కూడా ఇలాంటివి ఎన్నో. 2002వ సంవత్సరం మేము సేవ ప్రారంభించినప్పుడు చాలా దయనీయమైన స్థితి. ఆ రోజుల్లో ఒక సన్నివేశం చెప్తాను. ఇంటి అద్దె కట్టుకోవటం, అవసరతలు తీర్చబట్టమే చాలా కష్టంగా, భోజనం చేయటమే కష్టంగా ఉండేది. ఆదివారపు ఆరాధనకు బయలుదేరుతా ఉన్నాం. వెళ్ళే ముందు కాస్త టీ తాగుదామని టీ వేడి చేశారు. ఆ టీ వేడి చేస్తూ ఉంటుండగా గ్యాస్ అయిపోయినట్టుంది, ఆగిపోయింది. అది ఆదివారం. మేము ప్రభు దగ్గర నేర్చుకుంది ఏంటంటే, ఆకలైనా మాకు ఆకలి అవుతుందని ఎవరికి చెప్పకూడదు. ఒకవేళ ఆ ఆకలి బాధ ఏదైనా చెప్తే దేవునికి చెప్పాలి. మరొక సిలిండర్ లేదు. ఇప్పట్లో సిలిండర్స్ ఫ్రీక్వెంట్గా అవైలబుల్ ఉన్నట్లుగా ఆ రోజుల్లో ఉండేది కాదు కదా. అలాంటి పరిస్థితిలో ఆరాధనకి వెళ్ళిపోయాం. తిరిగి ఇంటికి వచ్చాం. వచ్చేటప్పుడు మనసులో, ప్రభా మరలా మా గ్యాస్ సిలిండర్ వచ్చేది సోమవారం మధ్యాహ్నం వస్తుంది కదా, మరి సోమవారం దాకా ఏం చేయాలి ప్రభా? అట్లాగని హోటల్కి వెళ్ళి భోజనం చేద్దామా? హోటల్కి వెళ్ళి భోజనం చేసే అంత ఆర్థిక సామర్థ్యత లేదు. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి హోటల్కి వెళ్ళి భోజనం చేయగలిగే ఆర్థిక సామర్థ్యత లేదు. ఏం చేయాలో అర్థం కాక, సరే మంచినీళ్ళు తాగి ప్రభుని స్తుతిస్తా, ప్రార్థన చేసుకుంటా ఉందామని చెప్పి ఆ చర్చి ఆరాధన జరిగే స్థలం నుంచి
మేము ఉండే ఫెయిత్ ఇంకొచ్చాం. అట్లా తాళాలు తీస్తూ ఉంటుండగానే ఒక తమ్ముడు కిషోర్ అని, ఆ తమ్ముడు బుట్ట తీసుకొని వచ్చాడు. ఏంటి కిషోర్, ఏంటి 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 వచ్చావన్నాను. అమ్మ మీకు భోజనం సిద్ధపరిచిందన్నా, ఇదిగో మీకోసం అన్నాను. నాకెందుకు తమ్ముడు, గ్యాస్ అయిపోయిందని మేము ఎవరికి చెప్పాల. ఏమన్నా నిన్న మధ్యాహ్నం నేను సాయంత్రం అమ్మ మాతో మాట్లాడతా రేపు అన్నయ్య వాళ్ళకి మనం భోజనం సిద్ధపరిచి వండి తీసుకెళ్దాం అని మా అమ్మ అందన్నా. మరి ఎందుకు ఆ తల్లికి ఆ ప్రేరేపణ కలిగిందో నేను సాయంత్రమే అందన్నా, అన్ని ఏర్పాట్లు చేసి తీసుకొచ్చామన్నాను. విచిత్రం చూడండి, మాకు గ్యాస్ అయిపోయింది ఈరోజు, తినటానికి అన్నం లేనిది ఈరోజు మధ్యాహ్నం. కానీ మా అవసరతను తీర్చడానికి దేవుడు నిన్ననే ప్రణాళికలు రచించాడు. ఆ తల్లి హృదయంలో దేవుడు ప్రేరేపణ పుట్టించాడు. దైవజనమ, నా చేతులెత్తి నిన్ను దీవిస్తున్నాను. నీ అవసరత రాకమునిపే ఆ అవసరత వస్తుందని ముందుగానే గుర్తించాడు. ఎందుకో తెలుసా? నీవు ఆరాధించే దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు. చెప్పండి, ఏ జ్ఞాని? అనంత జ్ఞాని అయిన దేవుడు. నీ అవసరత రాకమునిపే గుర్తించినటువంటి వాడు క్రీస్తు యేసు మహిమలో. ఎస్, ఏ నాటికి కావలసిన మన్నా ఆ రోజు కుమ్మరించి ఇశ్రాయేలీయుల అవసరత తీర్చలేదా? బండలోని నీటి ఓటును తిప్పించి వారి దాహాన్ని దేవుడు తీర్చలేదా? ఎస్, వాళ్ళ దాహం ఎట్లా తీర్చాడో క్రీస్తు యేసు మహిమలో ఈ మాసమంతా నీ ప్రతి కొరత, నీ ప్రతి అక్రత నా దేవుడు తీర్చును గాక. దేవుడు నీకు ఇచ్చేటప్పుడు అరాకొర ఇవ్వడు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున ఈ మాసమంతా సమృద్ధి ప్రతి విషయంలో నీకు అనుగ్రహించి తన నామానికి దేవుడు మహిమ తెచ్చుకును గాక. ఓ చిన్న ప్రార్థన చేస్తాను, అందరూ కళ్ళు మూసుకోనండి. తండ్రి, మీ ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మా ప్రతి అవసరత తీరుస్తాను అని వాగ్దానం చేశాం. చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తున్నాను. ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఈ మాసమంతా బిడ్డల ప్రతి అవసరత మీ మహిమలో తీర్చుదురుగాక. ఈ మాసం మీ మహిమను అనుభవించిన మాసంగా ప్రతి బిడ్డ జీవితంలో మీ కార్యాలు చేయుదురుగాక. ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చండి. మరి ప్రత్యేకంగా దేవా, ఈ మాసం బిడ్డలు చేసే ప్రయాణాల్లో మీ కాపుదల దయచేయండి. ఉద్యోగ స్థలాల్లో మీ భద్రత దయచేయండి. పని స్థలాల్లో మీ ఘనత హెచ్చింపు దయచేయండి. ప్రతి విషయంలో నీ బిడ్డలు హెచ్చించబడినట్లుగా విశేష కృప చూపి మహిమ పొందండి. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ మాసం ఓ దైవజనునిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న బిడ్డలకు ఈ సెప్టెంబర్ మాసంలో తన మహిమైశ్వర్యం చొప్పున చక్కటి ఉద్యోగం దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మోయబడిన గర్భాలు ఈ సెప్టెంబర్ మాసంలో తన మహిమ కొరకు దేవుడు తెరవబోతున్నాడు. ఎస్, పిల్లల వివాహాల కొరకు కొన్ని సంవత్సరాల నుంచి కన్నీరు కారుస్తున్న తల్లిదండ్రులారా, ఈ సెప్టెంబర్ మాసంలో చక్కటి జీవిత భాగస్వాములను మీ పిల్లలకు అనుగ్రహించి మీ దుఃఖ దినాలు దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న మీ అందరికీ శుభాలు. ఈ మాసమంతా ఆయురారోగ్యాలు అనుగ్రహించి ఆయన మహిమైశ్వర్యం చొప్పున మనందరినీ దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.